ఈ పాపకి కొద్దిగా బాగాలేదు కన్నా అందరూ ఎంత వస్తుంది? 10 లక్షలు అవుతాయి. తెలుగుదేశం గవర్నమెంట్ ఇస్తే అక్కడ వల్ల మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేస్తాయి. క్రమంలో ఈ 48వ డివిజన్లో పుల్లుకట్ట ఏదైతే ఉందో అంతకుముందు దిగువ పుల్లుకట్ట మొత్తం తిరిగాను. ఇప్పుడు ఎగువ పుల్లుకట్ట తిరుగుతున్నాను. ఇంకొక 70-80 ఇళ్ళు మిగిలిపోయిండాయి అవి కూడాను. అయితే ఇక్కడ వారి యొక్క ఆర్థిక పరిస్థితి డిఫరెంట్. ఇక్కడంతా పేదలు నిరుపేదలు. ఎక్కువ మంది మహిళలు ఇక్కడ ఉండేవాళ్ళలో ఇళ్లలో పాసి పని చేసుకుంటున్నారు. అంటే ఇళ్లలో చిన్న చిన్న పనులు, అంటే అంట్లు తోవటాలు ఇటువంటి. అంటే ఉదయాన్నే 5 గంటలకు 6 గంటలకు వెళ్తారు. కొందరు 10 గంటలకు వస్తారు, కొందరు 11కి, కొందరు 12కి, కొందరు 2 ఇళ్లలో చేస్తున్నారు, కొందరు 3 ఇళ్లలో, కొందరు 4 ఇళ్లలో. ఇలా కొందరు వచ్చి కూలీనాలికి పోతున్నారు. పొలాలు దగ్గరలో పొలం ఉంటుంది, ఆ పొలాల్లో కూలీనాలికి పోతున్నారు. అయితే ఈ మధ్య నేను తిరిగినప్పుడు కొంతమంది మహిళలు, నీ పేరేందమ్మా? కృష్ణవేణి. నీ పేరు? చెంగమ్మ. వాళ్ళిద్దరు ఏంటంటే, సార్ మాకు ఏదన్నా కుట్టు మిషన్ లాంటిది ఇస్తే, ఎందుకంటే వాళ్ళు వేరే దగ్గర పోయి వేరే షాపుల్లో కుట్టు మిషన్ పని చేస్తున్నారు. వాళ్ళు ఏదో కూలీ ఇస్తున్నారు. కూలీతో మేము బతుకుతున్నాం సార్, మేమే సొంతగా డెవలప్ చేసుకుంటామంటే వాళ్ళకి యాక్చువల్గా 2 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొందరు ఈ యొక్క చిన్న బండ్లలో పండ్లు అమ్ముకోవటాలు చిన్న చేసుకునేవాడు కొందరు ఉన్నారు. వాళ్ళు కూడా కొందరు అడిగారు, వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అయితే నేను అనుకునేది ఇలా కాదు, ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వీళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే వీళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ప్రతి వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో వాళ్ళు చేయాలనుకొని దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కొంత ఇవ్వాలి. కొంత ఎక్విప్మెంట్ ప్రభుత్వం సప్లై చేస్తే వాళ్ళ యొక్క స్కిల్స్ వల్ల, ఆ ఎక్విప్మెంట్ వల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం 2024 వస్తుంది. ఏదైతే పెన్నారి కట్ట కానీ, సర్రేపల్లి కట్ట మీద కానీ, జాఫర్ కెనాల్, అట్నే 28 డివిజన్లు అక్కడక్కడ కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపరచాలా. ఖచ్చితంగా ఈసారి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువగా రోడ్లు, డ్రైన్స్ వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేశాను. అవి 90% అయిపోయినాయి. ఇంకొంటే 10%. ఆ 10% కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాంతో ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయడం జరుగుతుంది. మరొకటి, ఈ కట్ట మీద ఎక్కడికి పోయినా దిగువ కట్ట కానీ పై కట్ట కానీ ఒకటి అడుగుతున్నారు, సార్ మా పిల్లలు చదవటానికి స్కూల్ ఎక్కడో ఉంది, అంతకుముందు ఇక్కడ దగ్గరలో ఉండింది, దాన్ని మూసేశారు, ఎక్కడో పెట్టారు, మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు. ఖచ్చితంగా ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా దగ్గరలో స్కూల్ కావాలి. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా స్కూల్ పెట్టించి మంచి క్వాలిటీ ఆఫ్ టీచర్స్ని పెట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.